Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చాప్టర్ 3 స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాం, ఆల్ ఎక్సర్సైజెస్. సో ట్రిగనామెట్రీ అంటే ఈ సింపుల్ గ్రీక్ వర్డ్ నుంచి డిరైవ్ చేసింది ట్రైగోన్మెట్రాన్ అని. మామూలుగా దీన్ని ఏమంటామంటే 3 యాంగిల్ మెజర్ అంటాం. ఒక 3 యాంగిల్స్ ఉండేది ట్రయాంగిల్, అంటే ట్రయాంగిల్లో ఉన్నటువంటి సైడ్స్ గురించి యాంగిల్స్ గురించి మెజర్ చేసేదే ట్రిగనామెట్రీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మెజర్ చేయడం అన్నప్పుడు యాంగిల్ మెజర్, ట్రయాంగిల్లో యాంగిల్ మెజర్ గురించి మాట్లాడతాం. అసలు యాంగిల్ అంటే ఏంటి? యాంగిల్ అంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఒక రొటేషన్, ఒక రే అనేది ఇక్కడ నేను వేస్తున్నాను. రే అంటే స్ట్రైట్ లైన్ అంటే మీకు ఐడియా ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటే బోత్ సైడ్స్ ఇలా ఉంటుంది. దీన్ని లైన్ సెగ్మెంట్ అంటారు, దీన్ని రే అంటారు. ఇలాంటి రే, అలాంటి రే ఒకటి ఇక్కడ ఉంది. ఆ రే వచ్చి ఒక పాయింట్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఫామ్ అయ్యేదే మనం యాంగిల్ థీటా అంటాం. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇనిషియల్ సైడ్ అంటాం దీన్ని. ఎంతవరకు మూవ్ అయిందో ఆ మూవ్ అయిన తర్వాత ఉండేదాన్ని టెర్మినల్ సైడ్ అంటాం. ఈ రెండింటిని జాయిన్ చేసేటువంటి పాయింట్ని వర్టెక్స్ అంటాం. ఓకేనా? ఇదే యాంగిల్ అంటే. యాంగిల్ అంటే ద మెజర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎ రే అబౌట్ ఇనిషియల్ పాయింట్. ఇక్కడి నుంచి కొంత దూరం ట్రావెల్ అవుతుంది, దాన్నే మనం ఎంత దూరం ట్రావెల్ అయిందో ఆ డిస్టెన్స్ని యాంగిల్గా చెప్తాం. సో ఇక్కడ క్లియర్గా చెప్పుకున్నాం ద మెజర్ ఆఫ్ యాంగిల్ని మనం ఇప్పుడు ఇది యాంగిల్ అంటే చెప్పాను. యాంగిల్ని ఎలా మెజర్ చేస్తాము అంటే 2 యూనిట్స్ ఉన్నాయి, ఫేమస్ యూనిట్స్. వీ కెన్ మెజర్ ద యాంగిల్ యూజింగ్ డిగ్రీస్ ఆర్ రేడియన్స్. డిగ్రీస్ని కానీ రేడియన్స్ని కానీ యూజ్ చేసి మనం యాంగిల్ని మెజర్ చేస్తాం. డిగ్రీ అంటే ఒక రొటేషన్లో, ఒక రొటేషన్ అంటే 360 రొటేషన్స్లో ఒక పార్ట్ని మనం డిగ్రీ అంటాం. ఇక్కడ ఇచ్చున్నాం 1/360th ఆఫ్ రెవల్యూషన్ ద యాంగిల్ ఈజ్ సెట్ టు హ్యావ్ 1 డిగ్రీ. 1/360th ఆఫ్ రెవల్యూషన్నే మనం ఏమంటామంటే 1 డిగ్రీ అంటాం. దీన్ని ఇలా రాస్తాము. డిగ్రీని మళ్ళా 60 పార్ట్స్గా మనం డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ని ఏమంటామంటే మినిట్ అంటాం. 1/60th ఆఫ్ డిగ్రీ ఈజ్ కాల్డ్ మినిట్. దీన్ని ఇలా రాస్తాం. మినిట్ మళ్ళా 60 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ని సెకండ్ అంటాం. దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. డిగ్రీ అంటే ఇలా రాస్తాం, 0 పెడతాం. ఇక్కడ ఇది మినిట్, ఇది సెకండ్. అంటే 1/360th ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ యాంగిల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ. ఓకేనా? సో ఇంకొక మెజర్ ఏముందంటే మనకు రేడియన్ మెజర్ ఉంది. ఆ రేడియన్ మెజర్కి వెళ్ళే ముందు కొన్ని డిగ్రీస్ నేను ఇక్కడ చూపించున్నాను మీకు. 360 డిగ్రీస్ అంటే ఇది ఇనిషియల్ రే స్టార్ట్ అయ్యి మళ్ళా ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడ నుంచి ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే అక్కడ 360 డిగ్రీస్ చేసినట్టు. 180 డిగ్రీస్ అంటే స్ట్రైట్ లైన్, ఇక్కడ స్టార్ట్ అయింది ఇలా వచ్చి ఇక్కడ వరకు వచ్చింది, అది 180 డిగ్రీస్. ఇది 270, ఇక్కడికి 90 అంటాం, ఇక్కడికి 180, ఇక్కడికి 270 డిగ్రీస్. ఇప్పుడు రేడియన్ మెజర్కి వచ్చామంటే రేడియన్ మెజర్ అంటే ఒక యూనిట్ సర్కిల్, అంటే 1 యూనిట్ రేడియస్ ఉండేటువంటి ఒక సర్కిల్లో సెంటర్ దగ్గర వచ్చేటువంటి యాంగిల్ సబ్టెండెడ్ ఎట్ ద సెంటర్ బై అన్ ఆర్క్ ఆఫ్ లెంత్ 1 యూనిట్ ఈజ్ కాల్డ్ 1 రేడియన్. 1 రేడియన్ అంటాము. 1 యూనిట్ సర్కిల్లో మనకు అక్కడ యాంగిల్ సెంటర్ దగ్గర ఒక ఆర్క్ లెంత్ 1 యూనిట్ వెళ్ళడానికి ఎంత పడుతుందో అది. ఇప్పుడు 1 సెంటీమీటర్ సెంటర్ రేడియస్ అనుకుందాం ఈ సర్కిల్కి. ఇదే 1 సెంటీమీటర్ ఈ సర్కిల్ పైన మూవ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ అయితే వెళ్తుందో దాన్నే మనం 1 రేడియన్ అంటున్నాము. సో ఇప్పుడు రేడియన్కి
డిగ్రీకి మధ్య రిలేషన్. ఇదే మనం డిగ్రీని రేడియన్స్లోకి, రేడియన్స్ని డిగ్రీస్లోకి మార్చడానికి యూజ్ చేసే ఇంపార్టెంట్ టెక్నిక్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఏంటంటే ఇక్కడ మనందరికీ తెలుసు, ఒక కంప్లీట్ రెవల్యూషన్ వచ్చి 360 డిగ్రీస్ అంటున్నాం. దాన్నే ఇక్కడ ఏమంటున్నాం అంటే 2π రేడియన్స్ అంటాం. అంటే ఒక కంప్లీట్ రెవల్యూషన్ని 2π రేడియన్స్ అంటాం రేడియన్స్లో. డిగ్రీస్లో ఏం చెప్తున్నాం, 360 డిగ్రీస్ అంటున్నాం. దీని నుంచి మీరు ఏం చెప్పచ్చు, π రేడియన్స్, ఆ 2 ఇటు సైడ్ వస్తుంది. ఆ 2 ఇటు సైడ్ వస్తే 360/2 ఎంత, 180 డిగ్రీస్. సో π రేడియన్స్ అంటే 180 డిగ్రీస్, 2π అంటే 360. దీని నుంచి మనం 1 రేడియన్ ఎన్ని డిగ్రీసో చెప్పచ్చు. ఇంపార్టెంట్, 1 మార్క్ అడుగుతుంటాడు ఇవన్నీ. 1 రేడియన్ అంటే π రేడియన్స్ 180 అయితే 1 రేడియన్ ఏమవుతుంది, 180/π అవుతుంది. అవునా? 180 డిగ్రీస్ బై π అంటే అప్రాక్సిమేట్గా 57 డిగ్రీస్ 16 మినిట్స్ అప్రాక్సిమేట్లీ. సో అలానే 1 డిగ్రీ అంటే రివర్స్. 180 డిగ్రీస్ π రేడియన్స్ అంటే 1 డిగ్రీ అంటే π/180 రేడియన్స్. సో π/180ని మనం π 22/7గా రాసి డివైడ్ చేసామంటే 0.01746 రేడియన్స్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీ 16 మినిట్స్. 1 డిగ్రీ ఈక్వల్ టు 0.01746 రేడియన్స్. ఓకేనా? ఇప్పుడు కన్వర్షన్ చూద్దాం. అంటే డిగ్రీస్ని రేడియన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఓకేనా? అలానే రేడియన్స్ని డిగ్రీస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. దీనికి మనకు రేడియన్ మెజర్ కావాలి, డిగ్రీస్ ఇచ్చాడు. అప్పుడు రేడియన్ మెజర్ కనుక్కోవాలంటే డిగ్రీస్ ఇచ్చినప్పుడు డిగ్రీస్ని π/180తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? అలానే మీకు డిగ్రీ మెజర్ కావాలి, రేడియన్స్ ఇచ్చారు. అప్పుడు రివర్స్ 180/π ఇంటూ రేడియన్స్ మెజర్ చేయాలి. ఓకేనా? అంటే నేను సింపుల్గా చెప్తాను. 60 డిగ్రీస్ ఉంది థీటా, మనకు రేడియన్స్లో కావాలి. రేడియన్ మెజర్ ఆఫ్ 60 డిగ్రీస్ అంటే π/180 ఇంటూ 60 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది, 3 టైమ్స్ కదా, π/3 రేడియన్స్. సో అదే 60 డిగ్రీస్ని మనం రేడియన్స్లోకి మార్చాం. అదే రేడియన్స్ని డిగ్రీస్లోకి మార్చాలి. ఇప్పుడు π/3 రేడియన్స్ ఉన్నాయి, ఇప్పుడు డిగ్రీస్ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇంటూ 180/π చేయమంటాడు. చేసామంటే 60 వచ్చేస్తుంది. లేదా ఒక రేడియన్ని డిగ్రీలోకి మార్చాలంటే π ఉండే దగ్గర 180 రాసినా చాలు, ఇలా మల్టిప్లై చేయకుండా, షార్ట్ కట్. అంటే మీకు π/4 ఎంతో కావాలి, π ఉండే దగ్గర 180 డిగ్రీస్ రాస్తే మీకు అది డిగ్రీస్లో ఎంతో తెలిసిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్సే మనం ఫస్ట్ ఎక్సైజ్ ట్రిగనామెట్రీ చాప్టర్ 3లో ఎక్సైజ్ 3Aలో మనం చెప్పుకోబోయేది. ఓకేనా? అర్థమైందినైనా? జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ యాంగిల్, రిలేషన్ బిట్వీన్ యాంగిల్, ఇది ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ ఇవి మనకు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి బాగా. ఓకేనా? ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.